అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 5వ పాశురం గురించి చెప్పుకుందాం. మొదటి పాశురంలో తన చెలికత్తెలను ఆహ్వానిస్తుంది మన గోదాదేవి. రెండవ పాశురంలో వ్రత నియమాలేంటో తెలుసుకున్నాం. మూడవ పాశురంలో వామనావతారం గురించి తెలుసుకున్నాం. అలాగే 4వ పాశురంలో పర్జన్య దేవుణ్ణి ఎలా ప్రార్థించిందో మన ఆండాళమ్మవారు తెలుసుకున్నాం. ఈ 5వ పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి, అలాగే పరమాత్మని ఎలా కీర్తించాలో మన ఆండాళమ్మవారు చెబుతున్నారు. ఇప్పుడు 5వ పాశురం గురించి చెప్పుకొని అలాగే పాశురానికి భావం కూడా చెప్పుకుందాం. 5వ పాశురం మొదలు పెట్టుకుందాం. మాయనై మన్ను వడ మధురై మైందనై தூய பெருநீர் யமுனை துறவனை ஆயர் குளத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொஜுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிஜையும் புகதருவான் நின்றனவும் తీనిల్ తుషాహువం చెప్పేలోరింపావై. ఈ పాశురానికి ఇప్పుడు భావం చెప్పుకుందాం. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తరముద్రకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగత్ సంబంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే యమునా నది తీరమందున్న గొల్ల కులమున జన్మించి ఆ గొల్ల కులాన్ని ప్రకాశింపచేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోద గర్భమును కాంతివంతమునర్చిన దామోదారుడు వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనసులతో స్వామికి పూలనర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తన చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూదివలె భస్మమైపోయేవే. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు. అంటే ఆశ్చర్యకరమైన గుణములు కలవాడు, ఆశ్చర్యకరమైన కనుల కలవాడు, ఆశ్చర్యకరమైన వైభవం కలిగినవాడు, ఉత్తర మధురకు నాయకుడైనవాడు, యమునా నది తీరమున విహరించువాడు, గొల్లకులములో అవతరించిన మణిదీపం లాంటివాడు ఆ కృష్ణ పరమాత్మ. తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుడు పరిశుద్ధులమై వచ్చి పరిశుద్ధమైన పుష్పాలను సమర్పించి నమస్కారం చేశాము స్వామి. నోటితో నామాన్ని పాడి మనసుతో చింతన చేస్తూ ఉండేవారికి పాపాలన్నీ తొలగిపోతాయి. ఎలా అంటే అగ్నిలో పడ్డ దూది పింజలాగా పాపాలన్నీ తొలగిపోతాయి. కనుక పరమాత్మ నామాలను కీర్తిద్దాము అని మన ఆండాళమ్మవారు ఈ 5వ పాశురంలో చెబుతున్నారు. ఇంతటితో ఈ 5వ పాశురం ముగిసింది. 6వ పాశురం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. జై రామానుజ. ఆండాళ్ తిరువడే శరణం.